హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను గోంగూర ఎండు రొయ్యల కూర అయితే చేస్తున్నానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేను ఎలా వండుతున్నానో ఒకసారి ఈ విధంగా కూడా మీరు చూసి ఒకసారి వండుకొని తిని నా కామెంట్ అయితే పెట్టండి. మరి నేనేం చేస్తున్నాను చూడండి. గోంగూర అయితే ఒక 5 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి ఈ డేక్షాలో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి గోంగూర దీనిలో వేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద డేక్ష అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీనిలో ఏం వేస్తానంటే, గోంగూర ఆయిల్లో ఉడుకుతుంది కదా, ఒక ఉల్లిపాయ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇలా వేసి ఇంత ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కట్ చేయకుండా ఇలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కూర, అందుకని 1.5 కారం కూడా వేస్తున్నాను అన్నమాట. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసానండి, నేను సాల్ట్ వేయలేదు, కల్లుప్పు అయితే వేసాను. ఈ విధంగా ఇవన్నీ మనం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందామండి కాసేపు. ఈలోగా ఎండు రొయ్యలు తలలు తోకలు తీసే శుభ్రం కడుక్కొని వచ్చి నేను పక్కన పెట్టేస్తాను. చూడండి ఒకసారి చూద్దామండి గోంగూర ఎంతవరకు ఉడికిందో. గోంగూరలో నీళ్ళు అయితే ఊరుతాయి కదా, నీళ్ళు అయితే బాగా ఊరేయండి, బాగా మెత్తగా ఉడకాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ గోంగూరని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసి అప్పుడు ఎండు రొయ్యలు నూనెలో వేయించుకొని తాలింపు పెట్టాలి. చూడండి, గోంగూర అయితే బాగా ఉడికింది. నేనైతే పప్పు గుత్తితో బాగా రుబ్బేసాను అనమాట. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని డేక్ష పొయ్యి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్లో ఫస్ట్ బాగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన ఎండు రొయ్యలు అయితే వేస్తున్నాను. ఎండు రొయ్యలు అండి, కొంచెం వేగిన తర్వాత పక్కకి తీసేసుకుందాం. చక్కగా వేగాలండి, ఇది మంచి ఫ్రై అవుతే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎండు రొయ్యలు గోంగూర కూర చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం టమాటాలు కూడా వేసుకుంటారు, కానీ నేనైతే వేయనండి టమాటాలు. ఈ గోంగూర ఎండు రొయ్యల కూర ఉన్నప్పుడు ఒక 2 ముద్దలు ఎక్కువ తింటామండి, అంత బాగుంటుంది అన్నమాట. నేను ఇదివరకు ఒకసారి గోంగూర ఎండు రొయ్యల కూర చేశానండి, వీడియో అయితే ఒకటి పెట్టాను, చూడండి. ఎవరు చూడకపోతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇవైతే నేను పక్కకు తీయనండి, సగం వేగాయి కదా, పక్కకైతే తీయను. దీంట్లోనే నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర తర్వాత చూడండి, ఎండుమిర్చి, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, ఇవి కూడా దీనిలో వేసి సగం ఎండి రొయ్యలు సగం వేగిన తర్వాత ఇవి వేసుకుంటే వీటితో పాటు అవి కూడా పూర్తిగా వేగుతాయి. ఈలోగా ఈ తాలింపు కూడా వేగుతుంది అన్నమాట, అందుకని సగం వేగిన తర్వాత వేసుకుంటాను. చాలా బాగుంటుందండి ఎండు రొయ్యలు గోంగూర కూర భలే ఉంటుంది. ఒకసారి ఎప్పుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వండుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్పూను చిటికెడు పసుపు అయితే వేసానండి. గోంగూర ఉడికేటప్పుడు వేసాను పసుపు, మళ్ళీ కొంచెం ఇప్పుడు ఒక చిన్న చిటికెడు అయితే వేసాను. మళ్ళీ కొంచెం వేగనిద్దామండి. చూసారా అండి, తాలింపు అయితే బాగా వేగిపోయిందండి. చూడండి, ఇప్పుడు నేను
రుబ్బి ఉంచుకున్న గోంగూరని అయితే ఈ తాలింపులో వేసేసుకుంటున్నాను. చూసారా అండి, అంతేనండి గోంగూర ఎండు రొయ్యలు కూర. ఇప్పుడు ఈ తాలింపుని ఈ గోంగూర బాగా కలిపేసుకుందాం. కొంచెం సేపు, కొంచెం అంటే ఒక 2-3 సెకండ్స్ మనము స్టవ్ మీద అలా సిమ్లో ఉడికించుకుందాం. ఎందుకంటే మంచిగా ఎండు రొయ్యల ఫ్లేవర్ ఈ గోంగూరకు పట్టుకుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, చక్కని టేస్ట్ వస్తుంది. ఒక 2-3 సెకండ్స్ మనం ఇలా ఉంచి ఉడికించుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగా మంచి టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా నేను ఎండు రొయ్యల గోంగూర ఎలా వండానో ఏంటో. మీకు నచ్చిందా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.